పునీత యోహాను రాసిన పరమ సువిశేషములు ఈ భాగము. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనము నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసుకొని ఉండేది. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అని. అంతగా ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా వారు ప్రభువును చూసి ఆనందించి, యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికాను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములనైనా క్షమించిన ఎడలా అవి క్షమింపబడును, ఎవరి పాపములనైనా క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పారు. యేసు వచ్చినప్పుడు పండితులలో దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండాడు. తక్కిన శిష్యుడు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పారు. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీలల గుర్తు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కన నా చేయి ఉంచిననే తప్ప విశ్వసించును అని. 8 దినముల పిమ్మట ఆయన శిష్యుడు మరలా ఇంటి లోపల ఉండేది. తోమా సహితము వారితో ఉండేది. మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అని అని. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ పెట్టి నా చేతులను చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసుని కాక విశ్వాసులై ఉండుము అని చెప్పాడు. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా అని పలికాను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువాడు ధన్యుడు అని యేసు పలికాడు. యేసు శిష్యుల ఎదుట మరెన్నో అద్భుత కార్యములు చేశాడు. అవన్నీ ఈ గ్రంథంలో రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవమును పొందుటకు ఇవి రాయబడి ఉన్నది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దయచేసి అంత కూర్చోండి. ఈనాటి సువిశేషంలో ఎన్నిసార్లు మీకు శాంతి కలుగునుగాక అన్న మాట వచ్చింది? 2 సార్లు. 2 సార్లు 3 సార్లు? 3 సార్లు. శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి. మనకు శాంతి అవసరమేనా? చూడండి, ప్రపంచం అంతా యుద్ధం, అనుదిన నిత్య అవసరాలు కూడా చాలా కరువైపోతున్నాయి. హోటల్స్ మూసేస్తున్నారు, స్టూడెంట్ హౌసెస్, పీజీ హౌసెస్ అన్నీ మూసేస్తున్నారు. ప్రయాణం కూడా చాలా ప్రమాదాలు. అంటే ఎక్కువ విమానాలు కూడా తిరగట్లేదు. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా పడుతున్నాను. నేను నా టికెట్ను మార్చుకొని జర్మనీ నుంచి లండన్ వెళ్ళి, లండన్ నుంచి ఇండియా వచ్చాను. ఇటు వేరే మామూలుగా అయితే జర్మనీ టు దుబాయ్, దుబాయ్ టు హైదరాబాద్ ఈజీగా వచ్చేది. యుద్ధాలు, ఇలా ప్రపంచం అంతా అశాంతితో నిండిపోయింది. గొడవలు, కబులు, ప్రపంచంలోనే కాదు కుటుంబాలలో కూడా, వ్యక్తిగతంగా కూడా మనందరికీ అశాంతి ఉంది. ఈ పునరుత్థానం ప్రభు మనకిచ్చే పెద్ద వరం ఏంటంటే మీ కుటుంబాల్లో శాంతి, మీ ఫ్రెండ్స్ మధ్య శాంతి, భార్య భర్తల మధ్య శాంతి, ప్రపంచంలో శాంతి కావాలని ప్రార్థన చేయాలి. ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లరా, యోహాను శుభవార్త 20వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు పాప క్షమాపణ గురించి బోధిస్తున్నారు. ఇక్కడ మన క్రైస్తవం ఆలస్యం వారు ఒక్కలమే కాదు, మనకు అనేక సంఘస్థులు ఉన్నారు. వేరే సంఘాల్లో ఎక్కడైనా పాప సంకీర్తనం చేయడం చూసారా? వాళ్ళు ఏమంటారు? బైబుల్లో ఉందా చూపించండి, బైబుల్లో ఉందా అని అడుగుతారు ప్రతి. మరి పాపాలు క్షమించమని ప్రభు ఈరోజు అంటున్నారా లేదా? వస్త్ర వాక్యం చదివిన 20-23 యోహాను శుభవార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపములనైనను క్షమించిన యెడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనా
క్షమింపని ఎడల ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెన్ ఉంటే అండర్లైన్ చేసుకొని బైబిల్ మీరు 10 మందికి చెప్పాలి. ఎందుకు ఆర్సీఎం చర్చిలో గురువు పాప సంగీతాన్ని కూర్చున్నారంటే ఆయన సొంతంగా క్రియేట్ చేసింది కాదు. పునరుత్థాన ప్రభు ఈరోజు చెప్పిన దివ్య కారుణ్యం ఆయన పునీత ఫౌస్టినమ్మ గారికి దర్శనమిచ్చి ఒక మాట చెప్పండి, ఒక ఫోటో గీయమన్నారు, ఒక చిత్రలేఖనం గీయమన్నారు. ఆమె ఏమైతే పునీత ఫౌస్టినమ్మ గారు సిస్టర్ గారు యేసయ్య ఆ క్యాలెండర్లో చూస్తారు, మన అందరూ ఒకసారి చూపించి క్యాలెండర్. ఆ యేసయ్య తిరుగు ఆ యొక్క హృదయం నుంచి ఎర్రని కిరణాలు తెల్లని కిరణాలు ఎలా వస్తాయి. ఆ దర్శనం పునీత ఫౌస్టినమ్మ గారికి దొరికింది. ఆమె చూసింది ప్రభునంట. ప్రభు గీమన్నారు ఆ ఫోటో. ఆమె గీసింది. అది ఏమన్నారంటే, నేను న్యాయాధిపతిగా వచ్చేదానికి రావడానికి ముందు, తీర్పు విధించడానికి ముందు నా కరుణా సింహాసాన్ని విశాలంగా తెరిచి మానవాళి మీద నా కరుణను కుమ్మరిస్తా, వారిని క్షమిస్తా. ఎప్పుడు న్యాయాధిపతిగా రావడానికి ముందు అని ఆమెను ప్రార్థించినప్పుడు ఫౌస్టినమ్మ గారు దివ్య సప్రసాద ప్రభు ముందు అనేక గంటలు ప్రార్థన చేసి, మీరందరూ దివ్య కారుణ్య జపమాల విన్నారా? 3 గంటలకి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు సివిల్ ఫాదర్ వాళ్ళు 3 గంటలకి దివ్య కారుణ్య జపమాల జపిస్తారు. వస్తుంది కదా. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఆ కరుణ, యేసయ్య కరుణ కుమ్మరించబడాలి. ఎన్నో కుటుంబాలు అశాంతిగా ఉంటున్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, శోధంలో ఉన్నారు, ఇరకాటంలో ఉన్నారు. వాళ్ళందరి కుటుంబాలపై యేసయ్య కరుణ కటాక్షం దిగి రావాలని ఆ ప్రార్థన చేస్తూ ఉంటారు. పునీత ఫౌస్టినమ్మ గారు ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో తెలుసా? 33 సంవత్సరాలు మాత్రమే బ్రతుకు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 33. ఆమె 33 సంవత్సరాలు బ్రతికి పెద్ద చదువుకోలేదు. ఆమెకు చిన్నప్పుడు పేదరికంలో పుట్టడం వల్ల బడికి వెళ్ళడానికి, నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు, వసతులు లేవు. ఆమె స్టార్టింగ్లో ఎవరు కాన్వెంట్లో కూడా తీసుకోవాలి. కాన్వెంట్లో వెళ్ళాలంటే కొద్దిగా బాగా జ్ఞానం కలిగి ఉండాలి, కొద్దిగా చురుగ్గా ఉండాలి అంటారు కదా. ఏమైనా అవకాశం లేదు, చదువుకోవడానికి వీలు లేదు. అట్లాగా కొంచెం నేర్చుకుంటే తీసుకోలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు చేరింది. కానీ చదువు లేకపోయినా ఎక్కువ ఈ అవకాశాలు లేవన్నారు కదా, కానీ భక్తి ఉంది. ప్రభు ఏమన్నారు? ఆయన జ్ఞానవంతులను అవహేళన చేయడానికి కొన్నిసార్లు ఎవరిని ఎన్నుకుంటారన్నా? బుద్ధిహీనులను ఎన్నుకుంటారు. మీ అందరూ గురువులందరికీ ఆదర్శ గురువు ఎవరో తెలుసా? జాన్ మరియ వియాని గారు. ఆయన కూడా చదువులో పెద్ద రాణించారు, కానీ భక్తి. దేవుడు అంటే ఒక భక్తి, ఒక ఆసక్తి, ఒక అచంచలమైన విశ్వాసం, పట్టు విడవని నమ్మకం దేవుడి మీద పెట్టి ఆయన కూడా ప్రార్థించి చదువులో తప్పాడు. కొన్నిసార్లు తీసేద్దాం అనుకున్నారు, కొన్నిసార్లు గాడిద అన్నారు. ఎందుకు గాడిద ఉన్నాడు, వేస్ట్ పిల్ల అన్నారు. ఆయన ఏమన్నాడు? ఏమండి, సంసోను గాడిద దవడ ఎముకతో చాలా మందిని చంపాడు కదా, 1000 మంది దాకా చంపాడు కదా. నేను గాడిద దవడ ఎముకని కాదు, కంప్లీట్ డాంకీ ఈజ్ హియర్, ఈ ఫుల్ డాంకీ వాడుకోండి, నేను గాడిద కాదు. అలా మంచిగా అనుకోని తగ్గించుకోండి విశ్వాసం. పునీత ఫౌస్టినమ్మ గారు అది. కొన్నిసార్లు మన అందరూ ఎక్కువ చదువుకుంటే గ్రేట్ అంటే చిన్న ఆవగింజంత విశ్వాసం ఉండి పెద్ద చదువు లేకపోయినా, మన అమ్మ నాన్నకి ఎంత చదువు చదివారు? పెద్ద చదువు లేవు, కానీ వాళ్ళకి ఏముంది? భక్తి ఉంది, విశ్వాసం ఉంది. దేవుడు వాళ్ళని దీపిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. తెలివితేటలంటే జ్ఞానం గొప్పది కదా, ఆ జ్ఞానం ఇప్పుడు కదా. ఈ యొక్క ఫౌస్టినమ్మ గారికి ఆ దేవుడు ఆ ఫోటోని ఇచ్చాడు. ఆ చెప్పినట్టు 33 సంవత్సరాలుగా చనిపోయింది, కానీ ఆ ఫోటో గీసిందాం చూసారా? దేవుడు కనిపించడం చెప్పడం ఒకసారి. కాబట్టి ఆ కరుణ అందరి మీద అసలు పాప సంగీతం అన్నా, ఇది అండర్లైన్ చేసుకోమన్నా కదా. ఈరోజు పూజ ఒక కథ చెప్పారు, జరిగిన సత్యం చెప్పారు. ఒక సుప్రీం కోర్టులో ఒక లాయర్ ఉన్నాడు. ఆయన మాకు ప్రసంగం చెప్పడానికి ఒకసారి వచ్చాడు. గోవా బిషప్, నేను యూత్ సెంటర్లో పనిచేసినప్పుడు బిషప్ గారు
యూత్ మీటింగ్ అని గోవా పంపించారు ఒక వారం రోజులు యువత సదస్సు. అక్కడ మాకు బోధించడానికి పాప సంకీర్తనం అన్న అంశం మీద బోధించడానికి ఈ లాయర్ వచ్చాడు, సుప్రీంకోర్టులో పనిచేస్తాడు. మేమనుకున్నాం అసలు ఈ పని ఇదేంటి, ఎవరో వేరే పంపించవచ్చు అని మేము అనుకున్నాం. ఆయన తన సాక్ష్యం చెప్పాడు. ఆయనకి స్టార్టింగ్లో అంట పక్షవాతం వచ్చింది, మెడకే వంగపోయింది. ఆయన పాటలు స్ట్రైక్ చాలా మందులు వాడాడు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ దాకా చివరికి ఎవరు అన్నారు వడగానికి వెళ్ళు, వారం రోజు భక్తిగా ప్రార్థనలో దేవుడి కృప నీ మీదకి వస్తుంది అని ఎవరో సలహా చెప్పారు. వారం రోజు నన్ను ప్రార్థనలో గడిపాడు. పాప సంగీతం చేయడానికి వెళ్ళాడు. సరిగ్గా తయారవ్వాలి ఆయన పాప సంగీతం అంటే గురువు దగ్గరికి వెళ్తే గురువు అడిగారు, నీ జీవితంలో నువ్వు ఎవరినైనా క్షమించకుండా ఉన్నావా, నీలో కోపం పెట్టుకున్నావా? కాబట్టి మా అక్కతో నాకు ప్రాపర్టీ ఇష్యూస్, డబ్బు ఆస్తి కూడా ఉన్నది, నేను మా అక్కతో మాట్లాడతాను. ఇప్పుడు గురువు అన్నారంట, నువ్వు మళ్ళా చక్కగా సిద్ధపడి మంచి పాప సంగీతం చేసి మీ అక్కని క్షమించు, నీ తోబుట్టురాలు కదా ఆమె క్షమించు, దేవునికి మేలు చేస్తానని వెళ్ళాడు. 2 రోజులు మళ్ళా ప్రిపేర్ అయ్యి పశ్చాత్తాపడి డబ్బు పోతే పోయింది, అది కాదు ముఖ్యం, కుటుంబ సంబంధాలు ముఖ్యమని గ్రహించి పాప సంగీతం చేసి రాగానే మరుసటి దినం ఈ వంకర పోయిన వెంటనే స్ట్రైక్ వచ్చింది. గట్టిగా అప్పుడు నేను అనుకున్నాడు, నేను సుప్రీంకోర్టుకి పనిచేయను, నా పనేంటి పాప సంకీర్తనం యొక్క గొప్పతనం 10 మందికి చెప్పాలి, దేశ విదేశాల్లో నేను నా సాక్ష్యాన్ని చెప్పాలి, క్రీస్తు సేవకుడిగా మారాలని పనంతా వదిలేసి మాకు పాప సంగీతం చేయడం మర్చిపోవద్దు, దేవుడు కృప దొరుకుద్ది, అక్కడ దేవుని కరుణ దొరుకుద్ది, అక్కడ గురువు కాదు పాప క్షమాపణ చేసేది, ఎవరు క్రీస్తు. కానీ క్రీస్తు ప్రభు గురువును వాడుకుంటున్నాడు. మనం రక్షణ చరిత్ర చూస్తే యావే ప్రభువే ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడవచ్చు, కానీ అబ్రహాముని ఎన్నుకున్నాడు, మోషేని ఎన్నుకున్నాడు, యెహోషువను ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, ఏలియా, ఎలీషా, తర్వాత ఇంకా అనేక మంది ప్రవక్తలు. ఎందుకు? దేవుడే చేయొచ్చు, కానీ ఆయన ప్రణాళిక ఏంటంటే మానవులైన మనం ఆయనతో సహకరించాలి. కానీ ఇప్పుడు అపోస్తులు ఎంతమంది ఎన్నుకున్నాడమ్మా? 12 మంది ఎన్నుకున్నాడు. వాళ్ళకి మీరు ఎందుకు క్షమించండి నా తరఫున. కాబట్టి ఇప్పుడు పాప సంగీతం మన క్రైస్తవులకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప క్యాండిల్స్. కానీ కొంతమంది అంటారు ఫాదర్ పాప సంగీతం బోరు కొడుతుంది, ఏం చేస్తామండి చెప్పి పేరు చెప్పాల్సి వస్తుంది, బోరింగ్. ఒక యూత్ కరోనా మీటింగ్ ఎప్పుడు చేశారండి లాస్ట్ టైం పాప సంగీతం చేయొచ్చు చెప్పండి. ఒక ఆయన మరి మీరు ఏమనుకోకుంటే 12 సంవత్సరాల క్రితం చేశాను. ఫ్రాంక్ చెప్తున్నా ఫాదర్, నేను అబద్ధమా అయినా బోర్ పడుతున్నా ఫాదర్, ఏం చేస్తాం పాప సంగీతం మీరు చెప్పండి. నేను ఉదాహరణ చెప్పాను. మనకి ఆత్మ శరీరం ఒకటే కదా, నాకేముంది ఆత్మ. ఈ శరీరానికి శుభ్రంగా ఉంటాయి. మనం పళ్ళు ఎన్ని సార్లు ఉంటాం? ఒకటే సార్ వెంటనే 2 సార్లు చేయండి, ఇంకా మంచి 2 సార్లు చేస్తాం. బోరు కొట్టట్లేదు మీకు? రోజు ఎందుకు చేస్తారు? ఆపేదా? బోరు కొట్టినా మరి బట్టలు ఇస్త్రీ చేయడం నలిగిపోతాయి కదా, కాసేపు కూర్చొని లైట్ కానీ అయినా బోరు పట్టట్లేదా? మా ఇల్లు మాత్రం ఎందుకు కుడుతున్నా ఆపే రేపు బోరు పట్టట్లేదు. ఏ ఊరితో రోజు పొద్దున్న సాయంత్రం ఎందుకు రేపొద్దున మరి ముందు కావాలా? వీళ్ళందరూ మళ్ళీ రేపొద్దున పాపం చేస్తానండి, పొరపాటున జరగవచ్చు కదా. సరే నువ్వు రేపొద్దున దుమ్ము పడద్దని తెలిసినా శుభ్రం చేసిన ఎందుకు? సరే దుమ్ము పడితే పడింది, కనీసం నేను ఎలా ఉన్నా శుభ్రం. సరే తప్పు జరిగితే జరగవచ్చు, ఐ డోంట్ నో, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ నేను శుభ్రం ఉన్నాను. రేపు పొద్దున మళ్ళీ దుమ్ము పడుద్దాము, లేకపోతే ట్రాక్టర్ మట్టి ట్రాక్టర్ వెళ్తాము, లేదా గాలి వాన వచ్చి కొంచెం దుమ్ము లేచి ఇంట్లో పడుద్దాము, తెలియదు. మళ్ళా పడుతుందే ఈరోజు చూడకుండా ఉంటావా? మళ్ళీ అదే డేక్ష వాడుతున్న అంట్లు తోడకుండా ఉంటావా? లేదా
మరి నీకు ఆత్మ ఉంది కదా, ఆత్మ కూడా శుభ్రత కావాలి కదా, ఆత్మ కూడా పవిత్రంగా ఉండాలి కదా. ఆత్మకు వాషింగ్ మెషిన్ ఏంటంటే పాప్సంగే. సరే అలా పోల్చకూడదు. ఒక ఉదాహరణ నేను పిల్లలు అలాగే జర్మనీలో అడ్డు తోమవలసి ఉన్నారు. అడ్డు తోమే మెషిన్ ఉంటుంది. ఒక 20 ప్లేట్లు ఒక ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది. 20 ప్లేట్లు ఒకేసారి పెట్టవచ్చు. ఒక 20 సంవత్సరాలు స్పూన్లో ఎన్ని ఒక అరగంటలో మొత్తం తోమేసింది మెషిన్. ఆత్మకు కూడా శుభ్రపరిచేది ఏముందంటే అదేంటన్నా పాటిస్తారు. ప్రభు చెప్పారు మీరు క్షమించారు. మీరు 23 వచ్చిన చదవమన్నా 21, 22 చూస్తే ఆయన ఏమన్నాడంటే నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము ఆయన చెప్తున్నాడు. ఒక ఆర్డర్, ఒక కమాండ్. నేను పంపుతున్నా, నా తండ్రి నన్ను పంపినట్లు నేను నన్ను పంపుతున్నా అని మాట అన్న మాటే కాదు, శ్వాస ఊదాడు. శ్వాస ఊది పవిత్రాత్మను తన శక్తిని అపోస్తలులకు ఇచ్చాడు. తన శక్తి అదే గురు పట్టాభిషేకం ఎందుకు, ఆ యొక్క అభిషేకం ఎందుకు, ప్రభు కృప వీళ్ళకి రావాలి, గురువు మీకు రావాలి. ఆ కృప ఇచ్చి ఇప్పుడు మీరు వెళ్ళి ప్రపంచమంతా ఒకసారి వాక్యం బోధించేవాడు. చాలా మంది ఇతర సమస్యలు అంటారు ప్రపంచమంతా తిరిగి సకల జాతి జనులకు సువార్తలు బోధించి పితాపుత్ర పవిత్రాత్మను జ్ఞానస్నానం వస్తుంది. అది కరెక్టే, అదొక ఆస్పెక్ట్. అదే కాదు ఈరోజు వాక్యాలు ఏమన్నా పునరుద్ధరణ ప్రభావం మీరు క్షమించండి. మీరు ఎవరు పాపాలు అయితే క్షమిస్తారో క్షమించబడతాయి, ఎవరైతే క్షమించబడో క్షమించబడవో తన అధికారాన్ని శిష్యులు నేర్పించారు. ఆ శిష్యుల పారంపర్యంలో సాంప్రదాయాలు వచ్చేవాళ్ళే పోప్ గారు, కార్డినల్ గారు, బిషప్ గారు, గురువులు, ఇంకా మిగిలిన వాళ్ళు. దాన్ని నమ్మకం ఉంచాలి. మీరు తెలియదు కూడా తెలియపరచాలి. పాపం నేర్పిన యొక్క గొప్పతనం. చిన్న పిల్లల దగ్గర ఇంకోటి విషయం తోమగాడు నమ్మేది ఒకేసారి ఒక రకరకాలు ఉంటారు విశ్వాసులు. ఆయన ప్రభువుకి 12 శిష్యులే ఉన్నారు, ఒక్కొక్కరు ఒక వెరైటీ. పేతురు గారేంటి బొంకేడు, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 సార్లు తిని తాగాడు ప్రభు. తాగడం ఆ దేశంలో ద్రాక్షరసం తాగుతారు. పెళ్లిలో చూశారు కదా, కామా పెళ్లిలో ఆచారం. ప్రభుత్వ తిన్నారు, తాగారు, అంత నచ్చుతుంది. 3 సంవత్సరాల తర్వాత నేనేం చూడలే, నువ్వు ఆయన గుంపులో నువ్వు అక్కడ ఉన్నావు, నేను కాదండి బాబు, నాకు సంబంధమే లేదా. 3 సార్లు యోధాయేశ్వరుడు ఇంకా అభిషేకం, ఇంకా అసలు ముద్దుతోనే మోసం చేసేది. ముద్దు పెట్టి సోమవారం 3 సంవత్సరాలు తిరిగి నేను చూస్తే కానీ నమ్మను. సరే ప్రభువుకి సోమవారం మీద కోపం వచ్చిందా? అసహ్యించుకున్నాడా? అవహేళన చేశాడా? కరుణ చూపించాడు. గట్టిగా చెప్పబడుతుంది. ఆ కోమ ఎవరో కాదు, నేను నువ్వే. మనం ఆయన చెప్పేది మనం చెప్పట్లా. ఇంకా ఈ ప్రపంచంలో ఎంతమంది తోమాలు ఉన్నారు? నమ్మనటువంటి తోమాలు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఏదో అద్భుతం జరగాలి, ఎన్ని అద్భుతాలు జరిగినా పరగడిపోయి ఇంకా ఏదో జరగాలి, ఏం జరుగుతుందిగా 2 నెలలు రావాలి, అప్పుడు టైం ఉంటుంది. సో ఈ మనందరం అలా ఉన్నాం. కానీ ప్రభు ఎప్పుడు కరుణ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, సహనం కలిగి ఉంటున్నాడు, మన మీద అపారమైన కరుణ. ఇక మన వాక్యంలో చదువుకునే లాస్ట్ దగ్గర ఈ గ్రంథ రచన ఉద్దేశం ఉంటుంది. కొంతమంది అంటారు వేరే సంగతులు బైబిల్లో ఉందా చూపించండి, బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి. బైబిల్ అన్నీ రాశారా? అన్నీ రాశారు. ఏంటి చెక్క యేసు ప్రభు ఎప్పుడైనా మొహం పొడుగు ఉంటున్నారా? ఎవరు వచ్చి నాకు ఎప్పుడు తోమలేదు, అసలు బైబిల్ లేదు, ఏం చెప్పాలి? ఆయన ఎప్పుడైనా తలంటు స్నానం చేశారా? ఆయన ఎప్పుడైనా ఆటలాడారా? మరి ఎవరైనా వచ్చి లేదండి ప్రభు మరి మనిషిగా ఉన్నారు కదా 30 సంవత్సరాలు అవన్నీ చేశారండి అంటే లేదు బైబిల్లో లేదు అంటే బైబిల్ ఏం రాశారండి? కొన్ని విషయాలు రాశారు, ముఖ్యమైన విషయాలు రాశారు. ఆ వాక్యం కూడా యోహాను సువార్త 20:30 వచ్చిన చదవమ్మా. యేసు మరెన్నో అద్భుత కార్యములను శిష్యుల ఎదుట
అవన్నీ ఈ ఈ గ్రంథంలో రాయబడి లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అన్ని రాయగా తెలుగులో మీ వాక్యం చూపించాలమ్మా. కరెక్టే. బైబిల్లో కొన్ని విషయాలు రాస్తారు. మన విశ్వాసం పెరగడానికి కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున లూయిస్ ఫాదర్ గారు నిద్ర ఇక్కడికి వచ్చాయి. మీరు ఎవరైనా న్యూస్ పేపర్లో రాస్తున్నారు లేదా ఫేస్బుక్లో రాస్తున్నారు. ఏం రాస్తారు? లూయిస్ ఫాదర్ గారు వచ్చారు, ఫాదర్తో పాటు ఎవరో కొత్త ఫాదరు వేరే దేశంలో పనిచేస్తున్నట్ట ఇద్దరు వచ్చారు, పూజ సమర్పించారు, వాక్యం బోధించారు, వెళ్ళారు, రాశారు. ఈ లోపల వచ్చి పాటల వాటిలో ఒక అమ్మాయి డ్రమ్ము కొట్టింది అన్నారు. లేదు పక్కన రాలేదు, లేదండి నీకు డ్రమ్ము కొట్టిందండి. ఏం లేదు. ఇంకొకటి లేదు, ఒక అతను వీడియో కూడా తీశారు. లేదు ఇంట్లో ముఖ్యమైన విషయం లేదండి. అక్కడ ఒక ఆయన ఫ్యాన్ కూడా కూర్చొని మాస్టర్ గారు ఇప్పించారు ఫ్యాన్. లేదు. కొన్ని వాదనలు ఎలా ఉంటే బైబిల్లో బాబు బైబిల్లో ముఖ్యమైన విషయాలు, విశ్వాసానికి సంబంధించిన విషయాలు రాశారు. బ్రష్ చేశారా యేసు ప్రభు, స్నానం చేశారా, వేద ఈదారా, ఏమన్నా క్రికెట్ ఏమైనా ఆట ఆడారా, వడ్రంగి పని ఎన్ని చక్రాలు చేశారు, ఎన్ని క్రికెట్, మనకి అవన్నీ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఎవరైనా అడిగారు అనుకోండి బైబిల్లో ఉందా బైబిల్ అంటే వాళ్ళకి అంత తెలియదన్నా. యేసు ప్రభుకి 30 సంవత్సరాల వరకు ఏం జరిగిందో బైబిల్లో రాశారా? కొన్ని ఘటనలు రాశారు. యెరూషలేము దేవాలయం తప్పిపోయింది రాశారు, కొన్ని రాశారు. అన్నీ 30 సంవత్సరాలు జీవితం. అందుకే ఏమన్నా గ్రంథకర్త ఇవన్నీ రాస్తే ప్రపంచంలో ఉన్న పుస్తకాలు కూడా సరిపోవు, కొన్ని రాశారు. రాసిన ఇంపార్టెంట్. మిగతా మరి ఎలా తెలుస్తుంది అంటే సాంప్రదాయంలో మనకు ఎవరు క్యాథలిక్ చర్చ్ గొప్పతనం ఏంటంటే మనకు 2 లాంగ్స్ ఊపిరితిత్తులు. ఒకటి బైబుల్, ఇంకోటి దివ్య ప్రసాదం అయితే ట్రెడిషన్ అంటారు, సాంప్రదాయం. ఒక బైబుల్, రెండోది సాంప్రదాయం. 2 ఉంటాయి. వేరే సంఘాలలో ఏంటంటే బైబుల్ ఒకటే చూస్తుంది. అప్పుడు సంపూర్ణం ఎలా అయింది? తెలియని విషయాలు నోటు మాట ద్వారా చాలా మనకి వేరే వారి ద్వారా మనకు అందింపబడుతూ ఉంటాయి. ఉదాహరణ కొన్నిసార్లు తాతల ద్వారా కొన్ని సాంప్రదాయాలు వస్తూ ఉంటాయి. అవన్నీ అన్ని చోట్ల రాయదు కానీ అవి కూడా ముఖ్యమే. కాబట్టి మీరు కొన్ని విషయాలు మాత్రమే బైబిల్లో రాశారు. తర్వాత నాకు ఈరోజు 2 పట్టణం చాలా నచ్చిందండి. ఒకసారి 2 పట్టణం అందరూ పేతురు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయమా 1వ అధ్యాయము. దాంట్లో అసలు చాలా ముఖ్యమైన మాటలు అక్కడ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ 3వ వచనంలో విశిష్టముకు ఆయన కనికరమే దీనికి అని చెప్పి ఇది మనలను సజీవము నిరీక్షణతో నింపుమని చెప్పారు. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు ఎటువంటివి? 4వ వచనం చదవమ్మా. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీ కొరకు ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. దాని గురించి మీరు కళ్ళగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నో మహత్కార్యాలు చేశారు. పేతురు గారు నీ జీవితంలో కూడా జరుగుతుంది. కానీ మనం ఎలా ఉండాలి? తలచబడున్నా కనుకనే వారిని పొందుటకు మనం ఏం చేయాలి? బంగారపు బాగు ఉంది కదా, గుడ్లు ఒకేసారి ఏమవుతాను, ఒకేసారి కట్నం పోసేవాడు. ఏం చేయాలి? ఎదురు చూడాలి అని చెప్పుకుంటూ అక్కడ 6వ వచనం చదవండి. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములైన పరీక్షల వలన మీకు బాధ కలుగుతుంది. మీ విశ్వాస యాత్రలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు కలుగుతాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? దాని గురించి ఏం చేయాలన్నాడు? సంతోషపడాలి. కానీ వినడానికి బాగానే ఉంది కానీ కష్టం కదా. బాధల గురించి సంతోషపడాలి. ఆ తర్వాత అది నిరూపణ మీ విశ్వాసం అని చెబుతూ బంగారాన్ని కూడా పొట్టుకు వేస్తారు, అగ్నిలో మండిస్తారు కదా. అట్లే మీ విశ్వాసాన్ని కూడా పరీక్ష. ఒక కథ చెప్తాను. ఒక సముద్ర పొట్టు 2 రాళ్ళు.
ఒక చిన్న రాయి, ఇంకోటి ఇక ఆపైన స్టోరీ మరి తెలుసా మీకు కదా. సరే, చిన్న రాయి పెద్ద రాయి. అక్కడ ఒక సిప్ వచ్చి పెద్దరాయి దగ్గరికి వెళ్ళాడు. పెద్దరాయి నేను చక్కగా చెప్తా, నువ్వు సముద్రం కొట్టుకున్నారు కదా, యేసయ్య స్వరూపంలాగా చెప్తా. చాలా మంది మీ దగ్గరికి వస్తారు, దండం పెడతారు, పువ్వులు వేస్తారు, సాంబ్రాలు వేస్తారు, కానీ కొన్ని ఉల్లి దెబ్బలు తినాలి. అప్పుడు పెద్దరాయి లేదు ఉల్లి దెబ్బలు నాకు అసలు పడవు, నాకేం వద్దు బాబు, నా బతుకు నన్ను బతకనేంటి, నా జోలికి రావు. లేదు నీ భవిష్యత్తు బాగుంటుంది, కొంచెం ఓర్చుకో, కొన్ని ఉల్లి దెబ్బలు తిను, నువ్వు యేసయ్య బొమ్మలాగా అవుతావు. లేదు నాకేం వద్దు. సరే, చిన్న ఎక్కడికి వచ్చాడు, చిన్నరాయి అమ్మ నాకు ఉల్లి దెబ్బలు వద్దు, కానీ నేను బాల యేసు బొమ్మలాగా చెప్తా, అందరు నీ దగ్గరికి వస్తారు, నీలో యేసయ్యని చూసుకుంటారు, నీ దగ్గర పూలు పెడతారు, సాంబ్రాలు వేస్తారంటే ఆలోచన చేసి సరేలే చిన్న కష్టమేగా పడతారే, సరే ఓర్చుకోండి. ఉల్లి దెబ్బలు యేసయ్య బొమ్మలాగా. ఆ సముద్రం దగ్గరికి అనేక మంది వచ్చారు, రకరకాల పనులు అక్కడ వచ్చారు. కొందరు పూలు కూడా తీసుకొచ్చారు, బాగా వేసి పాదాల దగ్గర కొంతమంది సాంబ్రాన్ని, కొందరు వస్తూ కొబ్బరికాయలు కూడా తెచ్చారు. మరి ఈ కొబ్బరికాయ ఎంత కొట్టాలని చూసారు. పెద్దరాయి తీసుకొచ్చి చిన్నరాయి కాలంలో ఇక వచ్చిన 24 గంటలు ఈ రాయని బాబు ఇది 24 hours ఆన్లైన్లో ఏంటి బాధ. నేను కూడా కొంచెం ఓర్పు కలిగి పోతే కొంచెం ఒక కొన్ని ఉల్లి దెబ్బలు ఒక 10-15 మరి ఎన్నో తెలియదు. ఒకరోజు నేను ఆ బాధ నేను అనుభవిస్తే నాకు ఇప్పుడేంటి చూడు, వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, శీతాకాలం, రాత్రి ఎప్పుడు వెళితే వాళ్ళు ఇప్పుడు వెళితే నా బతికేంద్రా బాబు బాధపడింది. ఏంటి మన చిన్న కష్టం తక్కువ. పేతురు గారు అంటున్నారు, మహత్తరమైన దీవెనలని కొరకు ఎదురు చూస్తున్నాయి. దేవునిలో బహుగా ఆశీర్వదించబోతున్నాడు, కానీ నువ్వు ఓర్పు కలిగి ఉండాలి, కొంచెం సహనం కలిగి ఉండాలి, అవి తట్టుకోవాలి. బంగారం లాగా మంటల్లో పడినా నువ్వు గట్టిగా నిలవాలి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు దివ్య కారుణ్య పొందవలసిన ఆ ప్రభు కారుణ్యం మనందరి గృహాల్లో రావాలి. ఆ పూరిత పౌష్టికమ్మ దివ్య సప్రసాదంలో ప్రభువును చూసుకునే ఆ దర్శనంలో నేను ఈరోజు పెద్ద ఊళ్ళో ఇంకో 3 పాయింట్లు కూడా చెప్పాను. దాన్ని మొత్తంగా చెప్తాను. ఏంటంటే తోమా గారి విశ్వాసం మనకు కూడా రావాలంటే 3 పనులు చేయాలి. మొట్టమొదటి బైబుల్ చదవాలి. ఏం చేయాలమ్మా? ఎందుకంటే బైబుల్ తెలియనటువంటి వారికి క్రీస్తు ఎవరో తెలియదు. అంటే ఒక పునీతుడు అన్న ఇంగ్లీష్లో ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్, అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ బైబుల్. అంటే బైబుల్లో అజ్ఞానంగా మీరు ఉంటే యూ డోంట్ నో క్రైస్ట్, మీకు యేసయ్య ఎవరో బైబుల్ చదవకుండా చదవకుండా తినేది ఏమైంది నవ్వకుండా వాంతులు వస్తుంది. నెమ్మది ధ్యానం చేయాలి, ధ్యానిస్తూ వాక్యాన్ని చదవాలి. అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? ఏ చోటున నాటబడిన చెట్టులాగా. నెంబర్ 2 ప్రార్థన చేయాలి. సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం ఏమిటమ్మా? స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నేను 5 రోజులు అక్కడ కూడా గుడిలో చెప్పాను, మన లైఫ్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ప్రార్థన లేకపోతే. అవునా కదా? కారుకి పెట్రోల్ పోయాలి కదా, బండికి పెట్రోల్ పోయాలి, చెట్లకి నీళ్లు పోయాలి, లేకపోతే చెట్లు ఎట్టిపోతాయి. మన జీవితం కూడా ప్రార్థన లేకపోతే ఎండిపోతాయి, స్విచ్ ఆఫ్ అయిపోతాయి. 3 దివ్య సప్రసాదం స్వీకరించాలి. యోహాను 6:56 చదువు ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం అండర్లైన్ చేస్తుంది. మన విశ్వాసం మొత్తానికి మూలం. యోహాను 6:56 నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును నేను అతని యందును. గట్టిగా చెప్పవచ్చు. నేను ప్రభువు శరీరం స్వీకరిస్తే ఆయన నాలోకి వస్తాడు, నేను ఆయనతో ఒకరు. ఆ పెద్ద దేవుడు
నాతో ఉంటే నాకే ఐదు పాటలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రైజలా ఆయన నీలోకి వస్తుంటే నీకేంటి? నీలో ఉంటాడా? నీ తరఫున ఆయన వాదిస్తాడు, నీ తరఫున యుద్ధం చేస్తాడు. ఈ మూడు మర్చిపో. విశ్వాసం కోమాలాగా కాకుండా ఇంకా బలంగా ఉండాలంటే బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ధన్య సంప్రసాదం తీసుకోండి, పాప సంగీతం కూడా ఇవన్నీ మనవల వరకు పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. తప్పని పడతామా?